చిత్తూరు నియోజకవర్గం డాక్టర్ వైఎస్ఆర్ సభా వేదిక భవనంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ఎవరి శాఖ నుంచి ప్రజలకు ఎంత లబ్ధి చేరుకుందో వివరంగా తెలియజేశారు। అలాగే ఈ కార్యక్రమానికి టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని విద్యాశాఖకు సంబంధించిన విషయాలను కులంశంకగా చర్చించారు। విద్యా అధికారులకు తగిన సూచనలు, విద్యాశాఖలో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి విషయాలను గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్స్, అన్నమయ్య జిల్లా డిఈఓ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। 475 పాఠశాలకు గాను 15,353 కోట్ల అంచనాతో 5,569 కోట్లు పిటాకు వెచ్చించడం జరిగింది అన్నమాట। సో ఇది కాకుండా జగనన్న విద్యా కానుక అనేది అందులో ప్రతి ఒక్కరికి కూడాను ఒక బ్యాగు కిట్ అన్నమాట, జేబీకే కిట్ అంటారు దాన్ని। అందులో పుస్తకాలతో పాటు షూస్ వరకు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది। సో ఎక్కడన్నా డ్యామేజ్లు కూర్చుంటే వాటన్నింటినీ కూడా మళ్ళీ రిపేర్ చేయించడం కూడా జరిగింది। ఇది మనకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పేసి సభ్యులందరికీ కూడాను ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను। సో ఇంకా మిగిలిన అంశాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళు, అన్ని జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు కూడా తీసుకోబోతున్నాం। తీసుకునేదే కాకుండా మొదటి విడతలో, రెండో విడతలో ఏవైతే మనం పనులు చేపట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటికి కూడా మూడో దశలో ఫండ్స్ కేటాయిస్తాం। కేటాయించి పూర్తి స్థాయిలో ఆ స్కూల్స్ అన్ని కూడా పూర్తి అయ్యే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో బడ్జెట్ కేటాయిస్తుంది। కేటాయించిన దానికి ఎటువంటి ఇబ్బందులు లేదు। ఇక రెండవది, మన గౌరవ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఇంకా మన కొత్తగా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు। ఈరోజే ప్రప్రదంగా మన జిల్లా పరిషత్కి రావడం జరిగింది। మనకు ఉన్నటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే టీచర్లు కొడుతున్నారో, ఎక్కడైతే మనకు అడిషనల్ రూమ్స్ కావాలో, ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ కావాలో, ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ని ఇబ్బంది ఫేస్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీలో వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ముందుగా ఉన్నాయి। వారు ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తారు। ఎందుకంటే గౌరవ సభ్యులు మనం చూస్తున్నాం, ఈరోజు ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం జరిగేటువంటి సమావేశానికి హాజరు కావడం నిజంగా నాకు మనస్ఫూర్తిగా ఆనందాన్ని ఇస్తా ఉంది। మన జిల్లా సమస్యల్ని, ఉమ్మడి జిల్లా సమస్యల్ని, మనకు అన్నమయ్యలో ఉండేటువంటి 4, ఇక్కడ ఉండేటువంటి 7, తిరుపతిలో ఉండేటువంటి 4 కాన్స్టిట్యూన్సీలో పూర్తి స్థాయిలో పట్టు బిగించి మనకు రావాల్సినటువంటివి కూడా కౌన్సిల్లో సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు గౌరవ సభ్యులు ప్రసంగించిన తర్వాత ఎమ్మెల్సీ గారు వాళ్ళ సందేశాన్ని, ఇక్కడ సారు తీసుకున్నటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పై కూడా ఆ ప్రగతి నివేదిక పై కూడా మాట్లాడతారని ఆశిస్తూ భావిస్తున్నాను। థ్యాంక్ యూ। 6, 7, 8 స్కూల్స్ ఉంటాయి ఆయన మండల పరిధిలో, హై స్కూల్స్। నెల మొదట్లోనే ఏ స్కూల్కి ఎంత కావాలో అన్ని మండల ఆఫీస్ నుంచి పంపిస్తే ఏ నెలకు ఆ నెలకు జెడ్పీటీసీ, ఎంపీపీ అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను। అధికారులకు కూడా నా నమస్కారాలు। మొట్టమొదటిగా నేను చిత్తూరు జిల్లా మీటింగ్కి ఈరోజు రావడం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, మిస్ అవుతుంది, చాలా దూరం వల్ల రాలేకపోతున్నాను। మొట్టమొదటిగా మీ అందరినీ కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది। ప్రత్యేకంగా ధన్యవాదాలు। మీ అందరూ కూడా నన్ను టీచర్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ చేసుకోవడంలో అందరూ భాగస్వాములు కావడం, తప్పకుండా నా వంతుగా నేను ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్కి కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయించడంలో కానీ 100% చిత్తశుద్ధితో పనిచేస్తానని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను। ఇందాక చైర్మన్ గారు అన్నారు, చైర్మన్ గారిని చూస్తే కూడా సంతోషం అనిపించింది। ఎందుకంటే ప్రతి టాపిక్ గురించి కూడా ఆయన చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు। నేను అన్ని జిల్లా పరిషత్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, బట్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది తక్కువగానే మాట్లాడతారు। బట్ చైర్మన్ గారు ప్రతి కాన్సెప్ట్ గురించి కూడా చాలా డీప్గా మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది। ఇకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లా మీటింగ్కి ఈరోజు రావడం చాలా రోజులు అనుకుంటా ఉన్నాను, మిస్ అవుతుంది, చాలా దూరం వల్ల రాలేకపోతున్నాను। మొట్టమొదటిగా నన్ను కలుసుకోవడం ప్రత్యేకంగా ధన్యవాదాలు।
మీ అందరూ కూడా నన్ను టీచర్ ఎమ్మెల్సీగా చేసుకోవడంలో అందరూ భాగస్వాములు కావడం. తప్పకుండా నా వంతుగా నేను ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్కి కానీ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడంలో కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ 100% చిత్తశుద్ధితో పనిచేస్తానని నేను కూడా సభ్యులుగా తెలియజేస్తున్నాను. ఇందాక చైర్మన్ గారు అన్నారు, చైర్మన్ గారిని చూస్తే కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి టాపిక్ గురించి కూడా ఆయన చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు. నేను అన్ని జిల్లా పరిషత్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. బట్